బెటర్. కొట్టుకుంటూ రావాలి అంతే. అక్కడ ఒక్కటే పట్టదు కానీ అంతా ఆయన వినడు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నా సుక్క నీళ్ళు లేకుండా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి రోడ్డుకి వెళ్ళిన బైకులు ఈ సైడ్ బైకులు ఇంటి నీళ్లు వాకిల్ నీళ్ళు అన్ని అలాగే అయిపోతున్నాయి బయట పోతున్నాయి. ఇప్పుడు మొన్న అప్పుడు కరీంనగర్ ఖమ్మం గిమ్మం అంత ఆగమైన రోజు బా. ఇప్పుడు అప్పట్లో ఇది పూర్తిగా పైకి కట్టినట్లు కాదు. ఫస్ట్ కట్టినాం, ఇది ఎత్తుండే అన్ని కిందకు ఉండే వాళ్ళు కట్టుకుని లేపుతుంది. అవునా? ఇది అది ఒకటి రోజు ముగ్గు పోసినాం. అవును, ఫస్ట్ ఇది పోసినాం, ఇది పోయాగానే ఎమ్మడిగా పోసినాం. ఏదది గోడ పెట్టినాం కదా. అయితే వాళ్ళు ఏం చేసినారు, ఇది మేము అప్పుడే కట్టినాం, కట్టి లెవెల్ చేసినాం. ఆడ చిన్న లేటు కట్టారు. లేటు కట్టి బేస్మెంట్ పైకి లేదు, పైకి లేచి ఈ మొన్న ఈయన కట్టి ఈయన పైకి లేదు. ఇది అడుగున్నాడు అది కిందికి అయిపోయింది. ఆ రోడ్ వచ్చినాడు మేము పాడి సభ్యులు పోయినాం. లేదా రోడ్ ఇంకో 2 ఫీట్ కింది పోతే అయిపోయింది. ఓకేనా? మరి ఇప్పుడు అంటే నిన్న వచ్చిరా? నైట్ వచ్చిరా? మొన్న నైట్ వచ్చిరా? ఇప్పుడు శ్రావణ మాసంలో పెట్టండి. శ్రావణ మాసంలో చేసే పూజలన్నీ ఎక్కువ అమ్మవారి పూజలన్నీ శ్రావణ మాసాలు అట్లా బాగుంటుంది బెటర్గా. అట్లా ఒక రోజు 2-3 రోజులు పడుతుంది కంప్లీట్ గా అమ్మవారికి. ఒక రోజు పుట్టకమ్మడం, ఒక రోజు చేయడం, ఒక రోజు అన్ని 2-3 రోజులు. మంగళవారం అయితే బుధవారం కూడా కొన్ని వరకు క్లీన్ అవుతుంది. పోవాలి మీరు, మీకు లేదా? మరి పోవాలి. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఏమైనా తెచ్చుకుంటే మన పసుపు అవి తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి మీరు ఏం తెచ్చుకోకుండా అర్థం కాలే. అదేనమ్మా, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది అదే. మీకు కొత్తగా ఉంది కాబట్టి ఏదో అవసరం లేదు అంటున్నా. మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి వేరే కాన్సి ఏం అవసరం లేదు. అవి బాండవాళ్ళు తెచ్చుకోగానే అమ్మవారు అలానే నిండుకుంటది.